నిర్మల్ జిల్లా అక్కన్నపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. అక్కన్నపేట విశాల పరపతి సహకార సంఘం ఎదుట యూరియా కోసం బారులు తీరిన రైతులతో మాట్లాడారు. ఇక ఎరువులకు ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇక ఈ అంశం కేంద్రం చేతిలో ఉన్నందున ఇబ్బందులు ఏర్పడుతున్నాయని కూడా తెలిపారు. ఎరువులపై ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు జరిపామని కూడా తెలిపారు. ప్రోగ్రామ్ లో మేము చూసి వచ్చిన అటుగాడు పోతే పొరపాటు నేను మీ దగ్గరకు వచ్చిన సమస్య తీవ్రత దృష్ట్యా నేను కూడా రోజు మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ కరెంటు లేకపోతే నా జిమ్మేదారి, విత్తనం లేకపోతే నా జిమ్మేదారి. ఎరువులేమో కేంద్రం సరఫరా చేస్తుంది, తయారు కూడా వాళ్ళు చేస్తారు. రోజు లొల్లి పెడుతున్నాం మనం. ఎంపీలు కూడా మొత్తం పార్లమెంట్ లో లొల్లి పెట్టి అక్కడ ప్రియాంక గాంధీ కూడా ఎంపీలతో కలిసి ఉద్యమం చేసింది. నిన్న కూడా నేను మన ఎంపీ గారిని కోరినా కేంద్రంలో ఎవరిని నేను జిమ్మేదారి చేస్తలేను. కానీ రైతులకు ఇబ్బంది కలుగుతుంది, మంచిది కాదు ఇది. ఇంకొకటి ఏమైతుందంటే వాస్తవంగా ఎరువుల సరఫరాకు సంబంధించి కూడా అవసరాలను వాటి తీసుకుంటే పర్లేదు. ఏవైతే మనకు మనిషి నేను కూడా మిమ్మల్ని అంటలేరు, దొరకదేరే వరకు నేను 2 బస్తాలు ఎక్కువ కొనుక్కోపోతా. దొరుకుతలే అంటే పెట్రోల్ 100 రూపాయలు పోసుకుంటే 500 రూపాయలు దొరకదట అని అనుకుంటారు. అటువంటి పరిస్థితి రానియకండి దయచేసి. మీ అందరికీ ఎరువులు ఎంత ఉందో అంతవరకు వాళ్ళకు ముందు అవైలబుల్